రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో కోటి ఈఎన్టీ హాస్పిటల్ జలదిగ్బంధంలో ఉంది. వార్డులోకి ఎమర్జెన్సీ సెంటర్లోకి వర్షపు నీరు రావడంతో పేషెంట్లు వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజుల నుంచి నాలా పైకప్పు కుంగి ఆసుపత్రిలోకి వరద నీరు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. 2 గంటల పాటు అధికారులు శ్రమించి వరద నీటిని బయటకు పంపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోటిలోని ఈఎన్టీ హాస్పిటల్ జలదిగ్బంధంలో ఉంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కోటిలో ఉన్నటువంటి ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర వార్డుల్లోకి అదేవిధంగా ఐసీయూ దగ్గరకు కూడా భారీగా వరద నీరు అయితే చేరింది. ప్రస్తుతం మనం కోటి ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ హాస్పిటల్ గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ ఒక నాలా అయితే వర్క్ జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ నాలా వర్కులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వరద నీరు అంతా కూడా ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు మొత్తం కూడా హాస్పిటల్ వార్డుల్లోకి చేరింది. అయితే పేషెంట్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఈరోజు నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం జలదిగ్బంధంలోనే ఈ ఈఎన్టీ హాస్పిటల్ ఉంది. అయితే ఈరోజు ఉదయం తర్వాత ఏదైతే అధికారులు రంగంలోకి దిగి హాస్పిటల్లో ఉన్నటువంటి మొత్తం వరద నీరు మొత్తం తరలించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం జేసీబీలతో తవ్వి మొత్తం ఇక్కడ నాలాలని పగలగొట్టి మొత్తం వరద నీరు అంతా బయటికి పంపించిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం కాస్త వరద తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే డ్రైనేజీ ఉంది అదేవిధంగా వరద నీరు రెండు కలిపి రావడంతో మొత్తం ఇక్కడ మాత్రం అదే దుర్వాసనతో కూడినటువంటి వాసన వస్తుండడంతో కూడా ఇక్కడ రోగులు కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మొత్తం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఆసుపత్రి లోపలి భాగంలో కూడా భారీగా అయితే వరద నీరు చేరింది. అయితే ఆసుపత్రి ఆవరణలో ఏదైతే ఒక నాలా కుంగిపోయి దాదాపు ఇక్కడ నాలా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే దొవ్విన పరిస్థితి కూడా కనిపిస్తుంది. జేసీ సాయంతో దొవ్వి మొత్తం వరద నీటిని మొత్తం కూడా పంపించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత మాత్రం ఈ వరద నీటిని మొత్తం బాగా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు అధికారులు కష్టపడి ఏదైతే జేసీబీల సాయంతో ఇక్కడ ఉన్నటువంటి నాలాలన్నింటిని కూడా ఏదైతే 2 నాలాలు ఉన్నాయో ఆ నాలాలని ఇక్కడ మొదట ఒక నాలా అయితే దాదాపు 4 రోజుల క్రితం నుంచి ఇక్కడ నాలా వరకు అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ దీనికి దూరంగా ఉన్నటువంటి మరొక నాలను అక్కడ ఒక గుంత ఏర్పరిచేసి ఏదైతే జేసీబీ సహాయంతో ఒక గుంత తీసి ఆ నాల నుంచి కూడా మొత్తం వరద నీటిని అయితే బయటకు అయితే తరలించారు. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే వచ్చే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరొకసారి వరద ముంచెత్తే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైనా అధికారులు దీనికి స్పందించి దాదాపు ఇక్కడ నాలా వర్క్స్ మాత్రం పెండింగ్లో ఉన్నాయి. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇక్కడ నాలా వర్క్స్ జరుగుతున్నాయి. నెల రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి కూడా ఎలాంటి పురోగతి అయితే లభించింది. మొత్తం దాదాపు ఇది కోటి ఈఎన్టీ హాస్పిటల్ దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దాదాపు రోజుకు వేల సంఖ్యలో అయితే ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. అనేక వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. అదేవిధంగా ఇక్కడ సిబ్బంది పైన కూడా ఉంది. దాదాపు ఈరోజు నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి మాత్రం మొత్తం ఆసుపత్రి వార్డు భాగాల్లోకి కూడా భారీగా వరద నీరు చేయడంతో మొత్తంగా ఎమర్జెన్సీ సెంటర్లోకి కూడా వరద నీరు చేరాయంటే ఇక్కడ బయటికి వెళ్ళే దారి లేక మొత్తం వర్షపు నీరు అంతా కూడా ఎగువ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఏదైతే బొగ్గులకుంట అబిడ్స్ అదేవిధంగా బషీర్బాగ్ నుంచి వచ్చిన వరద నీరు మొత్తం కూడా ఏకదాడిగా ఒకేసారి ఆసుపత్రి లోపలికి కూడా చేరిపోవడంతో అయితే లోపల ఉన్న రోగులు బయటికి రావడానికి అదేవిధంగా బయట ఉన్నటువంటి సిబ్బంది కూడా లోపలికి వెళ్ళడానికి ఎక్కువ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందుల దృష్ట్యా దాదాపు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇబ్బంది కొనసాగింది. అయితే అధికారులు దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కూడా బాగా కష్టపడి ఏదైతే జేసీబీల సాయంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నాలాలన్నిటి కూడా చూసి ఎక్కడ ఓలుందో ఎక్కడ నుంచి వాటర్ బయటికి వెళ్తాయో చూసి మొత్తం అక్కడ ఒక గుంతను తీసి అక్కడ నుంచి వరద నీరు మొత్తాన్ని బయటికి తరలించారు. అయితే మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మొత్తం బురదమయంగా ఉంది. అయితే ఇక్కడ ఏదంటే మొత్తం ఒకటి నాలా వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా వరద నీరు వెళ్ళేందుకు ముఖ్యంగా ఈ ఏదైతే హాస్పిటల్ పైకప్పులు కూడా కూలిపోయి చిన్న ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం క్రితం అయితే నిర్మించిన హాస్పిటల్ ఇది ఎంతోమంది ప్రాముఖ్యత కలిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నడుస్తూ ఉంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఈఎన్టీ కన్ను చెవి నోరు భాగానికి వైద్యం చేయించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలామంది వస్తుండడంతో ఇక్కడ రోజు కూడా దాదాపు 1000 నుంచి 2000 మంది వరకు కూడా ఇక్కడ చికిత్స అయితే తీసుకుంటారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా మొత్తం దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడ నాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వర్క్స్ను కూడా పెండింగ్లో ఉండడంతో అధికారులు అయితే నిర్లక్ష్యం అయితే వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 ఏదైతే మురికి నీటి నాల మొత్తం కూడా కుంగిపోవడంతో ఇక్కడ దుర్వాసన అయితే వస్తుందని కూడా మనతో ఉన్నటువంటి కొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. ముఖ్యంగా వచ్చే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మాత్రం మరోసారి వరద ముంచెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ కూడా అధికారులు సూచించారు. దాదాపు వచ్చే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఈ నాలాకు సంబంధించిన వర్కులు కూడా అతి తొందరగా పూర్తి చేయాలి. మనం ఈరోజు ఉదయం కూడా చూసుకున్నాం. మొత్తం భారీగా వరద నీరు ముంచెత్తడంతో జేసీబీల సాయంతో వరద నీరు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా నాలా ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ పైభాగంలో ఉన్నటువంటి కూడా పైకప్పు కూడా కాస్త కూలిపోవడంతో ఆ హాస్పిటల్ పైన నుంచి పడే వాటర్ కూడా మొత్తం హాస్పిటల్ లోపలికి కూడా వెళ్తున్నాయని కూడా కొంతమంది మనతో చెప్తున్నారు. కాబట్టి ఏదైతే హాస్పిటల్ పైభాగం కూడా కొంచెం దానికి సంబంధించి కూడా ఏదైతే మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఇక్కడ నాలా మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చే సిబ్బంది కూడా మనతో చెప్తా ఉన్నారు. మొత్తం ఏదైతే ఈ హాస్పిటల్ సంబంధించి కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తుంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూడాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వచ్చే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ నాలాకు వర్క్స్కి సంబంధించి అదేవిధంగా వరద నీరు సాఫీగా వెళ్లే విధంగా కృషి చేయాలని అయితే కోరుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, HM TV, హైదరాబాద్.